రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రెండు దేశాల మధ్య ఎక్కడ కాల్పుల విరమణ, యుద్ధ విరమణ అనేది కనిపించడం లేదు. ఒకవైపు ఏమొచ్చేసి ఉక్రెయిన్ యుద్ధ విరమణకి సిద్ధం అంటున్నా దాని వెనకనున్నటువంటి కొన్ని దేశాలు కయ్యానికి కాలు దువ్వే విధంగా, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం, రష్యాకి అది నచ్చకపోవడం, అలాగే రష్యా కూడా ఎవరు చెప్పినా వినకపోవడం, మొత్తానికి రష్యా అనుకున్నది సాధించే వరకు కూడా యుద్ధాన్ని ఆపే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మాకు మద్దతు తెలపాలి అంటూ జెలెన్స్కీ చేసినటువంటి కొన్ని ప్రకటనలు ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పుడు మన ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ రావు గారు అయితే స్పందించారు. ఖచ్చితంగా ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పడానికి భారత్ ముందుంటుంది, భారత్ తోడ్పాటు చేస్తుంది. అయితే యుద్ధంలో మాత్రం ప్రాణాలు పోవడం నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనము ఉండదు. దౌత్యపరంగా మాత్రమే యుద్ధ విరమణ చేయాలి. దానికి భారత్ ఎప్పుడూ కూడా ఉక్రెయిన్కి సహాయం చేస్తుంది. భారత్ మద్దతు ఉక్రెయిన్కి ఉంటుందంటూ పర్వతనేని హరీష్ రావు గారు అయితే చెప్పడం జరిగింది. అనేక మంది ప్రజల ప్రాణాలు, పిల్లల ప్రాణాలు పోవడాన్ని భారత్ ఎప్పుడూ కూడా హర్షించదు, దానికి వ్యతిరేకం. ఇక యుద్ధంలో రెండు దేశాలకి నష్టమే తప్ప విజయం ఎవరికైనా రావచ్చు, కానీ నష్టం మాత్రం మిగులుతుంది. ఖచ్చితంగా రెండు దేశాలకి మిగులుతుంది. ఇరువైపులా ఇది గుర్తించాలి. కాబట్టి యుద్ధ విరమణకి దౌత్యపరమైనటువంటి ప్రతి విషయాన్ని అన్వేషించగలగాలి. దానికి మద్దతు అయితే భారత్ ఇస్తుంది. అలాగే ట్రంప్, పుతిన్ ఇద్దరు కూడా అలస్కాలో జరిపినటువంటి సమావేశం గురించి కూడా హరీష్ రావు గారు మాట్లాడుతూ అది నిజంగా ప్రశంసనీయమైనటువంటి ప్రయత్నం. అలాంటి ప్రయత్నాలు మరికొన్ని జరగాలి. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది యుద్ధాల కాలం కాదని మోదీ గారు చెప్పినట్లుగానే భారత్ ఎప్పటికీ కూడా యుద్ధాలు శాశ్వతంగా లేదా సుదీర్ఘమైనటువంటి యుద్ధాలకి మద్దతు తెలపదు అంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది.